ఇప్పుడు ఒక స్టూడెంట్ కానీ డ్రగ్స్ తీసుకుంటే పోలీసులు దొరికిపోయాడు అనుకోండి, ఈ జైలు శిక్ష పడుతుంది, అతని ఫ్యామిలీ పరువు మొత్తం పోతుంది. అదే ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ డ్రగ్స్ తీసుకుంటే దొరికేసాడు అనుకోండి, ఒక రోజు నన్ను బెయిల్ ఇచ్చేస్తుంది. జస్ట్ నేను అన్నం తినడం కోసం వెళ్ళాను, నేను ఏం చేయాలంటే సరిపోతుంది, అతనికి బెయిల్ ఇచ్చేస్తుంది. ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ తన బ్లడ్ టెస్ట్లో అతను కన్జ్యూమ్ చేశాడని చెప్పి కన్జ్యూమ్ చేశాడని చెప్పి పాజిటివ్ వచ్చింది. ఆ పాజిటివ్ వచ్చినా సరే అతను వన్డేలో బయటకు వచ్చేయగలిగాడు. ఏంటి కాన్స్టిట్యూషన్ అనేది అందరికి ఈక్వల్గా పనిచేయదా? జనానికి ఒకలాగా, ఎంపీలకి ఎమ్మెల్యేలకు ఒకలా పనిచేస్తుందా? ఈ వీడియో మొత్తం కాకపోయినా సగం వరకు చూడండి, చూడండి. స్టోరీ చాలా బాగుంటుంది. అసలు స్టోరీ ఏం జరిగింది, పోలీసులకు ఎలా దొరికేశారు, ఏంటి మధ్యలో ఏమేమి ట్రిక్స్ చేసి మళ్ళీ ఎలా దొరికిపోయాడు, ఇవన్నీ ఉంటాయి, చూడండి. లెట్స్ డైవ్ ఇన్ టు ద స్టోరీ. పుట్ట మహేష్ యాదవ్ ఎవరని తెలియాలంటే ఆయన ప్రస్తుతానికి ఒక టీడీపీ ఎంపీ, ఏలూరు నుంచి టీడీపీ తరఫున పార్టిసిపేట్ చేసి గెలిచిన వ్యక్తి, ఆంధ్రాలో. గుర్తుపెట్టుకోండి అతని బ్యాక్ స్టోరీ తర్వాత వెళ్దాం. March 14th, 2026 అంటే జస్ట్ ఈ నెల ఒక 3 days ముందు 4 days ముందు హైదరాబాద్ మొయినాబాద్ దగ్గర రోహిత్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయిన పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో పార్టీ జరిగింది. ఆ పార్టీకి ఎమ్మెల్యేలు, ఎంపీలు, పొలిటీషియన్స్, బిజినెస్ మ్యాన్స్ అటెండ్ అయ్యారు. మొత్తం మీద 11 మంది అటెండ్ అయ్యారు. అలా అటెండ్ అయినప్పుడు వాళ్ళు డ్రగ్స్తో పార్టీ చేసుకుంటున్నారని చెప్పి పోలీసులకు టిప్ వచ్చింది. పోలీసులు అంటే ఎవరు? ఈగల్ ఫోర్స్ అంటే తెలంగాణ ఎలైట్ యాంటీ డ్రగ్స్ ఫోర్స్. ఈగల్ ఫోర్స్కి టిప్ వెళ్ళింది. ఈగల్ ఫోర్స్ వచ్చి రైడ్ చేశారు. ఈ హౌస్లో ఉన్న 11 మందిలో ఒకతను ఢిల్లీ బేస్డ్ బిజినెస్ మ్యాన్ అమిత్ శర్మకి రోహిత్ రెడ్డి కాల్చిపడే తర్వాత ఏమైనా మనం చూసుకుందాం, వీళ్ళు కాల్చేసి అని చెప్పారంట. అందుకని చెప్పి అమిత్ శర్మ గన్నులు పెట్టి పోలీసుల మీద కాల్చారు. లక్కీగా పోలీసులకి ఎవరికి ఏం కాలేదు. అయితే పోలీసులు బయట నుంచి అనౌన్స్ చేశారు, మేము ఇలా ఈగల్ ఫోర్స్, మేము ఇక్కడ డ్రగ్స్ ఉన్నాయని చెప్పి టిప్ వచ్చింది, మేము వచ్చి ఇప్పుడు ఎంక్వైరీ చేద్దాం అని చెప్పి అనౌన్స్ చేసి చివరికి లోపలికి వచ్చారు. 11 మంది ఉన్నారు, పార్టీ చేసుకుంటున్నారు. వాళ్ళతో పాటు ఒక అమ్మాయి కూడా ఉంది. చెప్పాలంటే ఆల్మోస్ట్ రేవ్ పార్టీ అని చెప్పాలి. పోలీసులు లోపలికి వెళ్ళగానే మీ దగ్గర డ్రగ్ ఏమైనా ఉంటే మీ అంతా మీరే ఇచ్చేసి ఇవ్వండి, మీ అంతా మీరే ఇచ్చేయండి అని అడిగినప్పుడు మా దగ్గర ఏం లేవు అని చెప్పి వాళ్ళు రిప్లై ఇచ్చారు. సరే అని చెప్పి ఇంకా ఇదంతా తెగదు అని చెప్పి టెస్టులు చేయడం మొదలెట్టారు. అలా టెస్ట్ చేయడం మొదలెట్టినప్పుడు రోహిత్ రెడ్డి గారు వీళ్ళు మిగతా వాళ్ళందరికీ పాజిటివ్ వచ్చేసింది. ఏది యూరిన్ టెస్ట్ చేశారు. యూరిన్ టెస్ట్లో పాజిటివ్ వచ్చింది. మన ఆంధ్ర ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ గారికి మాత్రం నెగిటివ్ వచ్చింది యూరిన్ టెస్ట్లో. ఎంత మంచోడు అంటే నెగిటివ్ వచ్చింది. ఎందుకు నెగిటివ్ వచ్చిందంటే యూరిన్ టెస్ట్లో ముందు మనోడు వాష్రూమ్కి వెళ్ళి ఆ యూరిన్ ప్లేస్లో వాష్రూమ్ వాటర్ నింపి తీసుకొచ్చాడంట. కాబట్టి అతనికి నెగిటివ్ వచ్చింది, డ్రగ్స్ లేదా వచ్చేసింది. అయిపోయింది. దాన్ని గమనించిన పోలీసులు మళ్ళీ సెకండ్ రౌండ్ ఆఫ్ టెస్ట్ చేశారు. ఈసారి బ్లడ్ టెస్ట్ చేశారు. ఈసారి బ్లడ్ టెస్ట్లో మన పుట్ట మహేష్ యాదవ్ గారి బ్లడ్ టెస్ట్లో బ్లడ్లో మెత్ కన్జ్యూమ్ చేశాడని చెప్పి పాజిటివ్ వచ్చింది. కానీ మిగతా వాళ్ళందరిలో కోకైన్ ఉందని చెప్పి పాజిటివ్ వచ్చిందంట. మన దగ్గర మాత్రం మెత్. చాలా బాగుంది కదా. ఇప్పుడు జనరల్గా 5 ఉంటే అందరూ ఒక బ్రాండ్ వేసి మనోడు ఒక బ్రాండ్ వేస్తానంటే మనోడు ఎంత ఎడిక్టివ్ ఏమంటాడంటే, నాకు అసలు అలవాటు లేదు, నా మీద అట్లాంటి అబాండాలు వేయొద్దు, ఇది అంటున్నారు. అందరి దగ్గర కోకేన్ వచ్చి మీ దగ్గర మెత్ వచ్చిందంటే, ఇప్పుడు బాగా అలవాటు ఉన్నాడు, ఇప్పుడు కింగ్ సిగరెట్ అంటే బాగా అలవాటు ఉన్నాడు, కింగ్ సిగరెట్కి ఎప్పుడు వెళ్తూ ఉంటాడు. అలవాటు లేనివాడు ఏంటి, ఏదో సిగరెట్ తాగేద్దాం అనుకుంటాడు కదా. మీడియాలో వచ్చే కథనాలు, అలాగే సోషల్ మీడియాలో వచ్చే కథనాలు ఏవి కూడా నమ్మొద్దండి. ఎప్పుడు కూడా నేను నిజాలే చెప్తాను, అబద్ధాలు చెప్పాలని. దొరికిపోవడంతో అందరికి పాజిటివ్ వచ్చేసినాయి కదా, అందుకని చెప్పి అందరినీ అరెస్ట్ చేశారు. అంటే March 14th అరెస్ట్ చేస్తే 24 hours తిరగకుండానే బెయిల్ పెట్టుకుని మనోడు బయటకు వచ్చాడు. అసలు ఇది పాసిబుల్లేనా? ఇప్పుడు ఒక స్టూడెంటే కానీ, ఒక నార్మల్ వ్యక్తి కానీ డ్రగ్స్ కేసులో దొరికితే తర్వాత రోజు బయటకు వచ్చేయటం అనేది అసలు ఛాన్స్ ఉందా? కానీ మనోడు బయటకు వచ్చాడు. ఎందుకు బయటకు వచ్చాడంటే, బెయిల్ ఇవ్వకూడదంటే 7 years పైన జైలు ఉన్న సెంటెన్స్, 7 years కంటే ఎక్కువ సెంటెన్స్ అయిన కేసులకు మాత్రం బెయిల్ రాదంట. 7 years కంటే తక్కువ ఉంటే బెయిల్ వచ్చేస్తుంది. NDPS యాక్ట్ ప్రకారం. NDPS అంటే నార్కోటిక్ డ్రగ్స్ సైకోట్రోపిక్ సబ్స్టెన్స్. ఈ NDPS యాక్ట్ 1985 ప్రకారం ఎవరైనా ఈ డ్రగ్స్ కన్స్యూమ్ చేయడం ఇల్లీగల్. అలా దొరికితే అట్లీస్ట్ 1 year వరకు అతనికి జైల్లో వేయాలి, 20,000 ఫైన్ వేయాలి. సో ఇది 1 year కదా, 7 years కంటే తక్కువ అని చెప్పి పోలీసులు బెయిల్ ఇచ్చారు. మనోడు బయటకు వచ్చాడు. అయితే ఇలా వచ్చినప్పుడు ఇలా కన్జ్యూమర్స్గా కేసు ఫైల్ అయితే వాళ్ళ మీద ఎటువంటి హిస్టరీ లేకుండా ఉండాలంటే రీహాబిలిటేషన్ సెంటర్కి వెళ్ళి వాళ్ళు మారిపోయినని చెప్పి ప్రూవ్ చేసుకుంటే వాళ్ళ మీద క్రిమినల్ హిస్టరీ ఇంకా ఉండదు, ఇలా డ్రగ్స్ కన్జ్యూమర్స్ అని చెప్పి. ఇది మనం చూస్తే మన జెస్సీ పింక్ మ్యాన్ విషయంలో బ్రేకింగ్ బ్యాడ్లో ఇదే జరిగింది, వెళ్ళి సిరీస్ చూసిన వాళ్ళకి బాగా అర్థమవుతుంది. సో సేమ్ అలాగనమాట. కానీ మన పుట్ట మహేష్ యాదవ్ ఏమంటారంటే, నేను అసలు కన్జ్యూమే చేయలేదు, నేను కోర్టులోకి వెళ్ళి కేసు చేసుకుంటా, నాకు ఏం వద్దని చెప్పి బయటకు వచ్చారు. ఇట్స్ సో సింపుల్ ఫర్ పుట్ట మహేష్ యాదవ్ గారు. ఎందుకంటే
చెప్పేయచ్చు నేను అలా జస్ట్ అన్నం తినడానికి వెళ్ళాను, కానీ అక్కడ డ్రగ్స్ ఉన్నా నాకు సంబంధం లేదు, నా బ్లడ్ టెస్ట్లో ప్రూవ్ అయి ఉండొచ్చు డ్రగ్ ఉందని, కానీ నేను జస్ట్ అన్నం తినడానికి వెళ్ళని చెప్పి 1 daysలో బెయిల్ తీసుకుని బయటకు వచ్చేయచ్చు. ఇలా బయటకు వచ్చిన తర్వాత మన టీడీపీ పార్టీ గురించి మీకు తెలిసిందే కదా. మన టీడీపీ పార్టీ అనేది చంద్రబాబు నాయుడు గారి పార్టీ ఎంత స్ట్రాంగ్ పార్టీ అంటే, పార్టీ పెట్టిన ఎన్టీఆర్ గారు తప్పు చేసినా ఎన్టీఆర్ గారిని తీసేసి అంత నీతిపరుడు నిజాయితీపరుడు మన చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వ్యక్తి ఆయన లీడర్గా ఉన్నప్పుడు ఆయన కింద ఆయన ఇలా డ్రగ్స్ తీసుకోవటం, ఇల్లీగల్ పని చేయటం ఆయన అసలు సహిస్తారా? అందుకని ఆయన ఎన్నడూ చరిత్రలో లేని శిక్ష ఒకటి వేశారు. అదేంటో తెలుసా? షో కాజ్ శిక్ష. ఆల్రెడీ బ్లడ్ టెస్ట్ వేసి ప్రూవ్ అయిన వ్యక్తి షో కాజ్ వేసి పార్టీలోంచి కొంచెం బయట పెట్టారంట. ఏంటి సార్ షో కాజ్ అంటే ఏంటి? షో కాజ్ అంటే ఓకే నీ మీద ఒక నింద వచ్చింది, దాన్ని ప్రూవ్ చేసుకోమని చెప్పి ఆయనకి టైం ఇవ్వటం. అంటే ఇవ్వాలి, ఇప్పుడు అది అబద్ధం కూడా అయి ఉండొచ్చు కదా, అతని మీద పడిన నింద అబద్ధం అవ్వచ్చు కాబట్టి అతనికి టైం ఇవ్వాలి. కానీ షో కాజ్ వేసి పార్టీలోంటి ఏమీ డిస్మిస్ చేయకుండా ఇప్పుడు ఆ సిట్ ఏమో 3 months తర్వాత అంట, 3 months తర్వాత ఈ విషయం ఎవరికి గుర్తుండిద్ది, వదిలేస్తారు. సో ఇప్పుడు టీడీపీ ఏంటంటే 0 tolerance. అలా గన్ షాట్స్ అనేది ఒక పెద్ద ఇష్యూ, దీనివల్ల కేసు ఇంకా స్ట్రాంగ్ అయిపోయింది. ఆ తర్వాత వాటర్ ట్రిక్, మనోడు చేసిన వాటర్ ట్రిక్ వల్ల చాలా తెలివినోడే వాటర్ ట్రిక్ చేసి తప్పించుకున్నాడు. ఇన్ని చేస్తే ఆ రోజు ఇప్పుడు మనకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఇప్పుడు పుట్ట మహేష్ యాదవ్ గారు ఏం చేశారు? ఫస్ట్ వెళ్ళంగానే వాటర్ బస్సు పోలీసులను ట్రిక్ చేశారు. అసలు ఆయన తప్పు చేసినా, అసలు ఆ మెత్తని కన్జ్యూమ్ చేయకపోయినా అలా వాటర్ చేసి పోలీసులను తప్పుదో పట్టించినందుకు ఆయనకి శిక్ష వేయచ్చు. కామన్ మ్యాన్కి అయితే వేసేస్తారు తప్పుదో పట్టించడని చెప్పి. ఆ విషయం మీద శిక్ష లేదు. ఇక మన పవన్ కళ్యాణ్ గారి గురించి వస్తే, పవన్ కళ్యాణ్ గారు డ్రగ్ విషయంలో ఎంత సీరియస్ మీకే తెలుసు. వైసీపీ హయాంలో ఉన్నప్పుడు 1 నెల రోజులు పోలీసులు దాన్ని పవర్ ఇస్తే డ్రగ్స్ అనేవి ఉండవు అని చెప్పిన వ్యక్తి ఆయన. అంటే 48 గంటలు ఆంధ్రప్రదేశ్ పోలీస్ కి మీరు అవకాశం ఇవ్వలేదు. 48 గంటల్లో ఆంధ్రప్రదేశ్ పోలీస్ దాన్ని కట్టుదిట్టం చేయకపోతారు. మీరు అలాంటి ఆయన డ్రగ్స్ విషయంలో ఏమైనా వస్తే సహిస్తారా? ఖచ్చితంగా. డ్రగ్స్ ఏంటి ఇల్లీగల్గా చేసేది, అది సమాజాన్ని చెడగొతుందని చెప్పి టీడీపీ అయినా సరే రియాక్షన్ ఇస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. పోలీసులు చెప్తున్నారు, పోలీస్ చేసిన టెస్ట్లో ఆయన మెత్త కన్జ్యూమ్ చేసినట్టుంది. ఇన్ని తెలిసిన ఆయన బయట చాలా ఫ్రీగా తిరిగేస్తున్నారు. సో ఆ ప్లేస్లో ఉన్న వాళ్ళు ఏమైనా చేయొచ్చు. సో టీడీపీ దీని మీద స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటుందని మేము ఆశిస్తూ బై. థ్యాంక్ యూ.